హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా, ఈ వైట్ పేపర్స్ మీద నేను డ్రాయింగ్ గీసినట్టు మీరు కూడా డ్రాయింగ్ గీసుకోండి. అయితే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే అర్థమవుతుంది. అయితే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేశాను అన్నది పేపర్ కటింగ్ వీడియోస్ అయితే పెట్టానండి. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. టైలరింగ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇదైతే నేను ఇలా వైట్ పేపర్స్ మీద ఎందుకు కటింగ్ చేస్తున్నానంటే, నేను హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయడానికండి. అంటే మీకు కూడా హ్యాండ్తో స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపించడానికి నేను వీడియో చేస్తానని చెప్పాను కదా. అయితే ఇప్పుడు దీన్ని ఇలా కటింగ్ చేసుకుని నేను హ్యాండ్తో స్టిచ్చింగ్ చేస్తానండి బ్లౌజ్ మొత్తం. అయితే ఇప్పుడు నేను కటింగ్ చేసుకున్న దాన్ని బట్టి నేను క్లాత్ మీద కూడా, మీ దగ్గర ఓల్డ్ క్లాత్ ఉంటే ఓల్డ్ క్లాత్ మీద కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయండి హ్యాండ్తో. అది ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనం హ్యాండ్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోగలం. కాబట్టి నేను ఎలా చెప్తున్నానండి, మీ దగ్గర మిషన్ ఉంటే నేను చూపించిన విధంగా మీరు మిషన్ మీద కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్ లేని వాళ్ళు నేను హ్యాండ్తో ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తానో అలా చూసి మీరు కూడా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసుకోండి. నేను ఇది డ్రాయింగ్ ఎందుకు ఇస్తున్నానంటే, ఈ విధంగా మీరు కటింగ్ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి. లేదు చేసుకుని ఉంచుకున్న వాళ్ళైనా పర్వాలేదండి, ఇది చూసి కటింగ్ చేసుకోండి. వెంటనే డైరెక్ట్గా నేను అన్నీ కటింగ్ చేసేసి బ్లౌజ్ అంతా కటింగ్ చేసి మీరు బ్యాక్ పార్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసేయాలంటే నేను మిషన్ మీద చూపించేస్తానండి. కానీ కొంతమందికి అర్థం అవ్వదు. ఇంకోటండి, మిషన్ లేని వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. అసలు మాకు వస్తుందా లేదా కాన్ఫిడెంట్ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ హ్యాండ్తో చేస్తే. అందుగురించని నేను ఇలాగా ఈ విధంగా డ్రాయింగ్ గీసి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ అయితే పెడతానండి. ఇప్పుడైతే డ్రాయింగ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఇందులో కొలతలు ఏమి అక్కర్లేదండి. నేనైతే ఏం తీసుకుంటానో ఆ విధంగా మీరు కూడా తీసుకోండి. ఆ విధంగా తీసుకుని మీరు ఇలాగా పేపర్ కటింగ్ చేసుకుని ఉంచుకోండి. ఈ పేపర్ మటుకు మీకు ఎగ్జామ్స్ పేపర్లు, మన వైట్ పేపర్లు ఉంటాయి కదండి, అలాంటి పేపర్లు అండి. మీరు కూడా ఇలాంటి వైట్ పేపర్లు 3 తీసుకుని కటింగ్ చేసుకుని ఉంచుకోండి. అయితే ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదా రండి. ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కోసం. మీకు నచ్చిన 2 ఇంచెస్ పెట్టుకోండి. మనకి లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. ఇది మనకి 8.5 సరిపోతుందండి. మనకి ఎంత ఉంటే అంత తీసుకోండి. వెడల్పు ఎంత ఉందో చూసుకుందాం. 6 ఇంచెస్. ఇప్పుడు దీంట్లో మనకి షోల్డర్ పెట్టుకుందామండి. షోల్డర్ నేనైతే 2 ఇంచులు పెడుతున్నానండి. 2 ఇంచులు షోల్డర్ పెడుతున్నాను. మీరు అనుకోండి షోల్డర్ అని. ఇది నెక్ అంటే మనకి మెడ, ఇది షోల్డర్. మొత్తం కలిపితే ఫుల్ షోల్డర్ అని పెడతాము. మామూలుగా అయితే ఇది మెడకి పెట్టుకుంటాం. ఇదేమొచ్చి భుజానికి పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టేది భుజానికి అండి. మీకు వీడియోస్ చూస్తే అర్థమవుతుందండి నేను ఎలా తీసుకున్నానని ఆది బ్లౌజ్లో. కాబట్టి మీరు వెళ్ళి వీడియోస్ చూసి అప్పుడు ఇది చూసి కటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇలాగ 4 ఇంచెస్ పెట్టుకుందాం. మనం మామూలుగా డ్రాయింగ్ తీసుకుంటేనండి. చూడండి, హ్యాండ్ రౌండ్ కోసం ఇది ఇలాగ హ్యాండ్ రౌండ్ కోసం తీసుకున్నాను. చూసారు కదా, మనకి ఇక్కడ రౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి నెక్ కోసం కింద నుంచి మనకి నెక్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 ఇంచులు అనుకుంటున్నాను. మామూలుగా మీకు ఎంత చేసుకుంటే అంత పెట్టుకోండి. దీనికి కొలతలు అంటే ఏం లేవు. పైన 2 పెట్టాం కదా, కింద కూడా 2 ఇంచులు పెట్టేసి చూడండి. ఇలా అయితే రౌండ్ ఇచ్చుకోవాలి. చిన్న రౌండ్ ఇచ్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇలా బాగుంటాయండి. ఇలాంటి వైట్ పేపర్ మీద మీరు ఇలా గీసుకుని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. మీకు ప్రాక్టీస్ కూడా బాగుంటుంది ఇలాంటి వైట్ పేపర్ తీసుకుని కటింగ్ చేసుకుంటే. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇది మామూలు కటింగ్ కోసం మీకు చెప్పడం అండి. ఒక 1 ఇంచ్ ఖర్చు అనుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా చిన్న రౌండ్, దీనికి ఏం కొలత లేదు, మామూలు రౌండ్ ఇచ్చుకోండి. మీకు ఎలా రౌండ్ తిరిగితే అలా రౌండ్ ఇచ్చుకోండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోవడమే. ఇది బ్యాక్ పార్ట్. ప్రాక్టీస్ అవ్వాలనుకుంటే ఇలా మీరు 2 పేపర్లైనా కటింగ్ చేసుకోండి, బాగుంటుంది. ప్రాక్టీస్ కూడా అయినట్టు ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డబుల్ ఫోల్డింగ్ అక్కర్లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా. ఇది కూడా అక్కర్లేదు, కానీ మీకు తెలియడం కోసం అంటే ఇది ఎలాగుందో అలా పెట్టేసుకుని ఇలా ఒక రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇది మన బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ అంత పెట్టుకోం కదా. ఒక 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకుని దగ్గర చిన్నది లోతు తీసుకోవాలి కదా. ఇలాగా ఇక్కడ 1 ఇంచు మనం ఖర్చులు కన్నాం కదా, ఇలా 1 ఇంచు ఖర్చులు. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ తగ్గించేసుకుంటున్నాను. 1.5 తగ్గించుకుంటున్నానండి. ఒక 1.5 ఇలా తగ్గించేసుకుని మనం రౌండ్ తిప్పుకోవడం కోసమే. ఇక్కడ ఒక 2.5 పెట్టుకుంటున్నాను. ఇలా చూసారు కదా, ఇలాగా చిన్న రౌండ్లా తిప్పిస్తాను.
ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. 2.5 ఉంది, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా. 2 ఇంచులు వచ్చిన తర్వాత 2.5 పెట్టుకోవాలి. 2.5 వచ్చిన తర్వాత 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలాగా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా చిన్న కట్స్ ఇచ్చుకుంటే ఫ్రంట్. చూసారు కదా, ఇది మనకు వచ్చేస్తుంది ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాము. హ్యాండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. కొలతలు లేకుండా చెప్తాంటే దీన్ని బట్టి కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొలతలు తీసుకోవాలండి. మొత్తం 5.5 వచ్చింది. ఇది 5.5 ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 4 ఇంచులు పెడుతున్నాను. 4 ఇంచులు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ 4 ఇంచులు పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ మనకి ఎంత వచ్చింది? 5.5 కదా. ఇలా 5.5 వచ్చింది కదా. ఈ 5.5కు ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ 4 ఇంచులు పొడవు పెట్టుకున్నాం కదా, ఇలాగైతే మార్క్ వేసుకోండి. మన ఖర్చుతో కలిపి 5.5 వచ్చింది. ఇది ఇక్కడైతే 2 ఇంచెస్ దించేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు కదా, ఈ 1 ఇంచ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా లైన్ గీసుకుంటుంది. ఈ 1 ఇంచుకి ఇలా పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజు 4 ఇంచులు అనుకుందామా, ఒక 4 ఇంచులు వేసుకుందాం. మన ఇష్టం అండి, ఇది మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు డ్రాయింగ్ తీసుకోవచ్చు. అలాగని మరీ డ్రాయింగ్ చేయకండి. చూసారా, ఈ విధంగా ఇందులో కలిసిపోవాలి. ఇది మీకు హ్యాండ్ రెడీ అయిపోయింది. చూసారా, మీకు చెప్పి నేనే తప్పు కట్ చేస్తాను. ఇక్కడ కదా ఖర్చు, మీరు కట్ చేస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది అండి. చూసారు కదా, నేను ఇంత చిన్న పేపర్ మీద మీకు కటింగ్ చేసి చూపించాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్. మనకి ఇవే అని జ్ఞాపకం ఉండాలండి. మనం ఏది కట్ చేస్తే దానికి మైండ్ ఇంత ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. మనకు ముందు డ్రాయింగ్ గీయడం అయితే రావాలండి. ఏదైనా బ్లౌజ్లో డ్రాయింగ్ గీయడం వస్తేనే ఏదైనా ముందుకు వెళ్ళగలం. అంటే కటింగ్లు రావాలి. కటింగ్లు వస్తే స్టిచ్చింగ్ పర్లేదండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి స్టిచ్చింగ్ తప్పైనా విప్పుకొని వేసుకోవచ్చు. కానీ కటింగ్గా రాంగ్ అయితే బ్లౌజే రాంగ్ అయిపోతుంది. అది బ్లౌజ్ అవనండి, డ్రెస్ అవనండి, ఏదైనా కటింగ్ రాంగ్ అయిపోయిందంటే బ్లౌజ్ మొత్తం పోతుంది. కాబట్టి చూసారు కదా, నేను ఇంత చిన్న పేపర్ మీద మీకు చాలా సింపుల్గా కటింగ్ చేసి చూపించాను. అంటే ఏది కొలతల ప్రకారం కటింగ్ చేయలేదు. ఏదో నాకు నచ్చిన కొలతలు పెట్టుకుని కటింగ్ చేస్తాను అంతే. ఇప్పుడు డాట్స్ కూడా మీకు ఎలా సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. ఇది మామూలుగా అయితే మనం 1 ఇంచు తీసుకుంటాం. 1.5 ఇంచు, 2.5 ఇంచు. ఇది ఒక 1.5 ఇంచు తీసుకున్నాం. దీనికి కాకపోతే 1 ఇంచు పెట్టుకున్నాము. 1.5 ఇంచు పడు. 1.5 ఇంచు పెట్టుకుని ఇక్కడ ఎంత ఉంది, ఇది ఎంత తీసుకున్నాం? 1.5. ఇది 1.5 తీసుకున్నాం కదా, ఇది కూడా 1.5 పెట్టుకున్నాం. మీరు కావాలంటే చూసి ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు మీరే అనుకుంటారు నేనే బ్లౌజ్ కటింగ్ చేశానా అని. ఇది కూడా అంతేనండి. మనకి ఇది కొంచెం ఎక్కువే వస్తుంది. 1 ఇంచ్ తేడా వచ్చింది. ఇక్కడ కావాలనుకుంటే 1 ఇంచ్ తేడా. చూసారు, ఇక్కడ 1 ఇంచ్ తేడా వచ్చింది. మనకి ఎటు చూసినా ఈ సర్కిల్కి వచ్చేసరికి ఇక్కడ 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 అంతేనండి. ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్. మీరు 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ నా వీడియోస్తో చెప్తానండి. మామూలు డ్రాయింగ్ ఎలా గీయాలో చెప్తున్నాను కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా. నేను డాట్స్ కూడా వేసి చూపించాను. చిన్నగా కటింగ్ చేసి, ఇలా స్మాల్గా కటింగ్ చేసి డాట్స్ కూడా వేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కటింగ్ చేసి మీరు ట్రై చేస్తే మటుకు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.
ఇప్పుడు ఇలా చూసారు కదా, దీన్ని క్లాత్ మీద పెట్టి కూడా నేను కటింగ్ చేస్తాను. ఇలాగే ఇప్పుడు కటింగ్ చేసినవి క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసి మీకు హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఆ వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్స్లో అన్ని టైలరింగ్ సంబంధించిన వీడియోసే పెడుతున్నానండి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టైలరింగ్ నేర్చుకోండి. వీడియోస్ కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చెప్పేస్తానండి నెక్స్ట్ వీడియోలోని.